మా ఇంట్లో బోనం పెట్టే సంప్రదాయం లేదు, కానీ బోనాల పండుగ అంటే మాత్రం సందడి చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి. సంప్రదాయం లేకపోయినా పండుగ మీద అభిమానం ఉంది, అమ్మవారిపై భక్తి ఉంది. అందుకే ఈసారి బోనాల సందడికి చూడ్డానికని బయలుదేరాము. బోనం ఎలా పెడతారో తెలియదు, కానీ ప్రసాదం ఎక్కడ దొరుకుతుందో మాత్రం బాగా తెలుసు. నేనైతే పోచమ్మ గుడికి వెళ్ళాను. నేను ఏమేమి తీసుకెళ్ళాను అని అంటే, ఒక చెంబులో నీళ్లు పోసుకొని దాంట్లో ఒక పెరుగు చుక్క బెల్లం వేసుకొని దానిలో యాప కొమ్మలు వేసుకొని ఒక కొబ్బరికాయ పుట్నాలు బెల్లం తీసుకొని వెళ్ళాను. అక్కడ వెళ్ళాక డప్పుల సందడి, అమ్మవారి అలంకరణ, భక్తుల సందడి చూసి మన ఇంట్లో సంప్రదాయం లేకపోయినా కానీ పండగ ఫీలింగ్ మాత్రం ఫుల్గా వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత వంటకి ప్రిపేర్ చేశాను. నేను మాత్రము టమాటా రైస్ చేసుకొని నేను నా పిల్లలు తిన్నాము. బోనాల పండుగ అంటే తెలంగాణ వాళ్ళకి చాలా స్పెషల్. బోనం సమర్పించుకుంటారు. అమ్మ, ఈ కాలంలో వర్షాలు బాగా పడాలి, పంటలు పండాలి, పిల్లలకి ఎలాంటి అనారోగ్యము రాకుండా చూసుకో అమ్మ అని వాళ్ళు సారే సమర్పించుకుంటారు. నేను చూపిస్తున్న ఈ గాజులు థ్రెడ్ తోటి నేనే తయారు చేసుకున్నాను. ఎలా ఉన్నాయో చెప్పండి. నచ్చితే మర్చిపోకండి నేను చేసిన హోమ్మేడ్ పొడులు ఆర్డర్ చేసుకోవడము. ఇప్పుడు వస్తుంది వర్షాకాలము. వర్షాకాలంలో ఏదైనా వేడిగా తినాలని అనుకుంటాము. అది మళ్ళీ ఆరోగ్యానికి మంచిగా ఉండాలి అని అనుకుంటాము. అందుకోసము నేను తయారు చేసిన ఈ హోమ్మేడ్ పొడులు ఆర్డర్ చేసుకొని మీరు వేడి అన్నం చేసుకొని దాని లోపల నెయ్యి వేసుకొని కలుపుకొని తినండి. ప్రతి ఇంటికి ఒక సాంప్రదాయం ఉంటుంది, కానీ పండగను గౌరవించడము, ఆనందంగా జరుపుకోవడము, అందరికీ అమ్మవారి ఆశీస్సులు అందరి కుటుంబాల మీద ఉండాలని కోరుకుంటున్నాను. మేమైతే ఇలా బోనాల పండుగ చేసుకున్నాము. మరి మీరు ఎలా చేసుకున్నారో చెప్పండి. బాయ్. మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.